వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్లో 27/50 డైమెన్షన్స్తో టోటల్ 1250 ఎస్ఎఫ్టీతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ నేను మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో దట్ మన కన్స్ట్రక్షన్ క్వాలిటీ, రూమ్స్ ఎలా వచ్చాయో ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. మన ఛానల్లో నేను 70 lakhs నుంచి 1,30,00,000 వరకు రాంపల్లి లొకేషన్లో ఇండిపెండెంట్ హౌసెస్ చూపించగలుగుతాను. అదేవిధంగా కాపరా లొకేషన్స్లో కూడా డ్యూప్లెక్స్, G+1, G+2 ఇండిపెండెంట్ హౌసెస్, ట్రిప్లెక్సెస్ కూడా నేను చూపించగలుగుతాను. సో మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌసెస్తో నన్ను చెక్ చేయండి, నన్ను కన్సల్ట్ చేయండి. వెబ్సైట్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, చెక్ చేయండి. ఓన్లీ అవైలబుల్ హౌసెస్ మాత్రమే నేను వెబ్సైట్లో పెడతాను కాబట్టి వెబ్సైట్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ కూడా, లోన్ డీటెయిల్స్ కూడా నేను వీడియోలోనే ఇస్తాను కాబట్టి కంప్లీట్గా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో దట్ మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఈ ప్రాపర్టీ గురించి ఉంటుంది. ఇక డిలే చేయకుండా ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. ముందుగా మీరు చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది మంచిగా ఎలివేషన్ వచ్చి చాలా బాగా వచ్చింది. టెక్స్చర్ ఇంకా లపం ఫినిషింగ్తో చాలా మంచిగా హెడ్ రూమ్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు మనకి మిలిటరీ గ్రీన్, ఎల్లో, వైట్, గ్రే కలర్ కాంబినేషన్స్తో చాలా మంచిగా వచ్చిన ఈ ఇండిపెండెంట్ హౌస్ మీరు చూస్తున్నారు. మనం ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళే ముందుగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి చెట్లు పెట్టుకోవడానికి స్పేస్ వచ్చింది. అదేవిధంగా కార్ కూడా మనం పార్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇంటి లోపల తీసుకునే ముందు మీరు ముందుగా గమనిస్తే ర్యాంప్ మీరు చూడొచ్చు. ర్యాంప్ అనేది మనకి ఈ విధంగా చాలా మంచిగా 2 కలర్ కాంబినేషన్స్తో చాలా మంచిగా గ్రిప్ వచ్చి చాలా మంచిగా వస్తుంది. టైర్ అనేది ట్రాక్షన్ లూజ్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది. మీరు గేట్ బీమ్స్ కూడా గమనించవచ్చు. మనకి గేట్ బీమ్స్ అనేది చాలా మంచిగా వచ్చాయి. అట్ ద సేమ్ టైం చాలా వైడ్గా ఉన్నాయి. 10 feet, 9.5 to 10 feet వరకు గేట్ బీమ్స్ మధ్యలో స్పేస్ అయితే వస్తుంది. సో కార్ అనేది ఈజీగా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల పార్కింగ్ స్పేస్ చూపించి తర్వాత మనకి ఇంటి లోపల డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. మనకి ఇది డబుల్ బెడ్రూమ్ 3 టాయిలెట్ బాత్తో వస్తుంది. 2 అటాచ్ టాయిలెట్ బాత్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది. మీరు పార్కింగ్ స్పేస్ చూస్తున్నారు. పార్కింగ్ స్పేస్తో మంచి డిజైన్ తోటి వచ్చినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు గ్రానైట్ అనేది చాలా మంచిగా, ఫ్లోరింగ్ అనేది చాలా మంచిగా డిజైన్తో పాటు వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి 350 feet డిగ్ చేసిన బోర్వెల్ అయితే వచ్చింది. అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ అనేది ఇక్కడ వస్తుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ గమనిస్తే మనకి సెట్ బ్యాక్స్ అనేది ఈ విధంగా 3 feet 2.8 feet నుంచి 3 feet వరకు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళి ఇండిపెండెంట్ హౌస్ చూపించే ముందుగా మీరు ఫ్రంట్ డోర్ దగ్గర ఎలివేషన్ ఏదైతే ఉందో అది మీరు చూస్తే మనకి వైట్ గ్రే కలర్ కాంబినేషన్లో గోల్డ్ లైన్ ఎంగ్రేవింగ్స్ వచ్చి చాలా మంచిగా వచ్చింది. అదేవిధంగా గ్రానైట్ ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. మెయిన్ డోర్ కూడా ఆల్మోస్ట్ 4 feet వైడ్ వస్తుంది, 6.9 హైట్ వచ్చి చాలా మంచిగా వస్తుంది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపలికి లివింగ్ రూమ్లోకి తీసుకొచ్చాను. లివింగ్ రూమ్ మీరు చూస్తున్నారు. ఫాల్ సీలింగ్ చూడండి. ముందుగా మనకి 2 ఫ్యాన్స్, అదేవిధంగా షాండ్లియర్ వచ్చి చాలా మంచిగా వచ్చింది. అట్ ద సేమ్ టైం మీరు ఫ్లోరింగ్ కూడా గమనిస్తే ఈ విధంగా చాలా బాగా వచ్చింది, చాలా మంచి లుక్ అయితే వస్తుంది. అదేవిధంగా మనకి టీవీ యూనిట్కి వచ్చేటప్పుడు చూస్తే మీరు మార్కెట్లో దొరికే ఏ పెద్ద టీవీ అయినా మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే ఫోటో ఫ్రేమ్ ఫినిష్తో వచ్చిన విండో ఉంది, మీరు చూడొచ్చు. ఇది 5x4 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చింది. నార్త్ సైడ్లో కూడా మనకి మంచి ఫుల్ సైజ్ డోర్ అయితే వస్తుంది కాబట్టి చాలా బాగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మీకు డైనింగ్ రూమ్ తీసుకొని వెళ్తాను. డైనింగ్ రూమ్ కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి ఈ విధంగా ఆర్చ్ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు డైనింగ్ రూమ్ చూసినట్టు అయితే మనకి ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుందండి. డైనింగ్ రూమ్ చూడొచ్చు మీరు, చాలా స్పేషియస్గా మనకి వచ్చింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి హ్యాండ్ వాష్ యూనిట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది, మీరు చూడొచ్చు. హ్యాండ్ వాష్ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది. క్రాకరీ పెట్టుకోవడానికి కూడా స్పేస్ చాలా బాగా వచ్చి 4x4 డైమెన్షన్స్తో మనకి సౌత్ సైడ్లో ఒకటి యూపీవీసీ విండో అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే పూజా రూమ్ ఈ విధంగా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఓపెన్ కిచెన్ అనేది ఈ విధంగా వస్తుందండి, మీరు చూడొచ్చు. ఓపెన్ కిచెన్ అనేది ఈ విధంగా వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి పోర్ట్స్ విషయానికి వచ్చేటప్పటికి చిమ్నీ కోసం, వాటర్ ప్యూరిఫైయర్ కోసం కూడా పోర్ట్స్ ఇచ్చారు. మనకి విండో కూడా ఒకటి 3x2.5, 3x3 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది, యూపీసీ విండో. అదేవిధంగా మనకి పోర్ట్స్ కూడా ఇక్కడ గమనిస్తే గ్రైండర్, ఓవెన్ కోసం అన్ని
పవర్ పాయింట్స్ ఆల్రెడీ ఇచ్చారు. మనకి చాలా స్పేషియస్గా వచ్చిన కిచెన్ డైనింగ్ రూమ్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ కామన్ టాయిలెట్ మీరు చూడొచ్చు అండి. కామన్ టాయిలెట్ అనేది మనకి ఈ విధంగా ఇండియన్ స్టైల్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫాల్ సీలింగ్లో లైట్ కూడా ఇచ్చి మనకి పీవీసీ ఫాల్ సీలింగ్ కూడా వచ్చింది. రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ కూడా వచ్చాయి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్ టాయిలెట్ బాత్రూమ్ ఏదో అది చూపిస్తున్నాను. మీరు గమనిస్తే మనకి ఈ విధంగా ఇక్కడ గమనిస్తే మనకి సౌత్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది. అదేవిధంగా రూమ్ డైమెన్షన్స్ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు కింగ్ సైజ్, క్వీన్ సైజ్ ఏ బెడ్ అయినా యూస్ చేసుకున్నా కూడా తర్వాత స్పేషియస్గా వాక్ చేయడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ షెల్ఫ్స్ కూడా వచ్చాయి. అటాచ్ టాయిలెట్ బాత్ వచ్చింది. అటాచ్ టాయిలెట్ బాత్ ఈ విధంగా వస్తుందని మీరు చూడొచ్చు. మనకి ఇది ఫాల్ సీలింగ్లో లైట్తో పాటు చాలా బాగా వస్తుంది. రూఫ్కి టచ్ అయితే టైల్స్ కూడా వచ్చాయి. అదేవిధంగా ఈ రూమ్లో మనకి ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా వస్తుంది ఈ విధంగా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ ముందుగా చూసినట్టు అయితే మనకి ఈ విధంగా వస్తుంది. మొత్తం ఇంట్లో నేను లివింగ్ రూమ్లో ప్రొఫైల్ లైట్స్ వచ్చి అది కూడా నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ గమనించినట్టు అయితే మన ఫ్లోరింగ్ అనేది ఈ విధంగా చాలా బాగా వస్తుంది. మంచిగా డైమండ్, సెమీ డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ చాలా బాగా వచ్చింది. అల్మారా స్పేస్ వచ్చింది, షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా గమనిస్తే మనకి వెస్ట్ సైడ్లో ఒకటి 1x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చి చాలా బాగా వచ్చింది. ఇది కూడా మనకి అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుందండి. మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ లైట్ కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. నేను చెప్పాను కదా మనకి లివింగ్ రూమ్లో మొత్తం ప్రొఫైల్ లైట్స్ కూడా పెట్టారు అని చెప్పి, అది కూడా నేను మీకు చూపిస్తాను, చూడొచ్చు మీరు. సో మీరు చూడొచ్చు అండి, లివింగ్ రూమ్లో ప్రొఫైల్ లైట్స్ అనేది పెట్టారు, చాలా బాగా వచ్చింది. ఇంతసేపు నేను మీకు ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్, ఇది రాంపల్లి విలేజ్ నుంచి కేవలం మనకి 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. 1 కిలోమీటర్ నుంచి 1.2 కిలోమీటర్ వరకు. అదేవిధంగా మనకి చెర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 4.5 కిలోమీటర్ డిస్టెన్స్తో వస్తున్నాయి ఈ ఇండిపెండెంట్ హౌస్. 27x50 డైమెన్షన్స్తో టోటల్ 1250 SFT వచ్చి 150 స్క్వేర్ యార్డ్స్లో డబల్ బెడ్రూమ్ 3 టాయిలెట్ బాత్తో వస్తుంది. మనకి ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 78 lakh రూపీస్ కోట్ చేస్తున్నారు. సో ఇండిపెండెంట్ హౌస్ మీరు ఈ లొకేషన్లో చూస్తున్నా, ఈ ప్రైస్ రేంజ్లో చూస్తున్నా, మీరు తప్పకుండా ఈ ఇండిపెండెంట్ హౌస్ని కన్సిడర్ చేయండి. చాలా మంచి లొకేషన్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ తప్పకుండా కన్సిడర్ చేసి సైట్ విజిట్ చేసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. మనకి ఇండిపెండెంట్ హౌస్ కోసం 75 to 80% హోమ్ లోన్ అయితే తప్పకుండా వస్తుంది. లోన్ ప్రాసెసింగ్ కూడా నేనే చేయిస్తాను కాబట్టి మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఈజీగా ప్రాసెస్ చేయించేటట్టు నేను చేయగలుగుతాను. ఇక డిలే చేయకుండా మీరు తప్పకుండా ఫోన్ తీసి నన్ను కాల్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ మన ఛానల్లో 70 lakhs నుంచి 1,50 lakhs, 1,30 lakhs వరకు ఉన్నాయి. సో కన్సిడర్ చేసి మీరు ప్రీవియస్ వీడియోస్, అదేవిధంగా వెబ్సైట్లో కూడా ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి తప్పకుండా. మరో కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.